ఫ్యాక్ట్ నెంబర్ 1. హింబా ట్రైబ్ జీవితంలో ఒక్కసారి మాత్రమే స్నానం చేసే ఆచారం కూడా ఉంటుంది అని మీకు తెలుసా? అలాంటి ఆచారం గురించి నేను మీకు చెప్తా. నమీబియాలోని కునీన్ ప్రావిన్స్లో హింబా ట్రైబ్ ప్రజలు జీవిస్తారు. ఈ హింబా ట్రైబ్లోని ఆడవాళ్ళు వారి జీవితంలో కేవలం ఒక్కసారి మాత్రమే స్నానం చేస్తారు. అది వారి పెళ్లి రోజు మాత్రమే. మరి వాళ్ళు స్నానం చేయకుండా ఎలా ఉంటున్నారో అనుకుంటున్నారా? వారు స్నానానికి బదులు రోజు కొన్ని ప్రత్యేక మూలికలను కాల్చిన బొగ్గులో వేసి అందులో నుంచి వచ్చే పొగతో వీరి బాడీని క్లీన్గా ఉంచుకుంటారు. ఎందుకు ఇలా అంటే, ఈ ట్రైబ్ ఉండేది తాగడానికి కూడా నీళ్లు లేని ఎడారి ప్రాంతంలో. తాగడానికే నీళ్లు లేనప్పుడు ఇంకా స్నానానికి ఎక్కడి నుంచి తెస్తారు? అలా వీరి పూర్వీకుల నుంచి ఇలాంటి పద్ధతిని పాటిస్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 2. అందరూ ట్యాబ్లెట్స్ చూసే ఉంటారు. అయితే కొన్ని ట్యాబ్లెట్స్కి మాత్రం మధ్యలో ఒక గీత ఉంటుంది. అది అన్నిటికీ ఉండదు. అసలు ఆ గీత ఎందుకు ఉంటుందో చెప్తా. అలా ట్యాబ్లెట్స్ మధ్యలో ఉండే లైన్కి ఒక పేరుంది. దాన్ని డీబాస్డ్ లైన్ అంటారు. పవర్ ఎక్కువగా ఉండే ట్యాబ్లెట్స్కి ఇలాంటి డీబాస్డ్ లైన్ ఉంటుంది. జ్వరం వచ్చినప్పుడు మెడికల్ షాప్లో ఇచ్చే డోలో ట్యాబ్లెట్ని పిల్లలకైతే సగం వేయాలి, పెద్దవాళ్ళకైతే ఒక ట్యాబ్లెట్ వేయాలి అని చెప్తారు. ఇదన్నమాట ట్యాబ్లెట్స్లో లైన్ ఉండడానికి కారణం. అయితే ఇలా డీబాస్డ్ లైన్ లేని ట్యాబ్లెట్స్ని సగం చేసుకొని వేసుకోకూడదు. ఫ్రెండ్స్, వీడియో కంటిన్యూ చేసే ముందు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్ నా ఛానల్కి బూస్ట్ని ఇస్తుంది. కుదిరితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 3. ప్రపంచంలోనే అతిపెద్ద శాండ్విచ్ని ఇరాన్ వాళ్ళు 2008లో తయారు చేశారు. దాని పొడవు 1500 మీటర్స్. అది గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా రికార్డ్ అవ్వాల్సింది, కానీ అవ్వలేదు. ఎందుకో చెప్తా. ఆ శాండ్విచ్ని చూడ్డానికి వచ్చిన వాళ్ళు అందరూ దాన్ని మెజర్ చేసేదానికంటే ముందే తీసుకొని తినేశారు. ఇప్పుడు మెజర్ చేయాలి అంటే శాండ్విచ్ ఉండాలి కదా. తినేసిన తర్వాత అక్కడ ఏముంది మెజర్ చేయడానికి అని ఆ గిన్నీస్ రికార్డ్కి అటెంప్ట్ చేసిన ఆర్గనైజర్స్ కూడా మాకేం రికార్డ్ అవుద్ది అని ఇంటికి వెళ్ళిపోయారు. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఇది ఒక లవ్ స్టోరీ. ఇప్పటి లవ్ స్టోరీ కాదు. 1975లో మన ఇండియా అబ్బాయికి యూరోప్ అమ్మాయికి మధ్య జరిగిన ప్రేమ కథా చిత్రం. ఇండియా అబ్బాయి అన్నాను కదా, తన పేరు పీకే మహానందియా. ఇంకా అమ్మాయి పేరు చార్లెట్ వాన్ సెడ్విన్. తినది స్వీడన్, యూరోప్. సో ఈ లవ్ స్టోరీ ఎలా మొదలైందో చెప్తా. మహానందియా ఒక మంచి ఆర్టిస్ట్. తన పెయింటింగ్ ఒకటి ఏదోలా స్వీడన్లో ఉన్న 19 ఏళ్ల చార్లెట్ చూసింది. చూడగానే తనకి ఆ పెయింటింగ్ చాలా నచ్చేసింది. ఎంతలా అంటే చార్లెట్ 22 రోజులు కారులో ట్రావెల్ చేసి మహానందియాని కలవడానికి వచ్చింది. కలిసి తన పోర్ట్రేట్ డ్రా చెయ్యమని మహానందియాని అడిగింది. సో అలా పెయింటింగ్ వేసేటప్పుడు ఇద్దరు ప్రేమించుకున్నారు. అంతేకాదు పెళ్ళి కూడా చేసుకున్నారు. ఇక్కడితో అయిపోలేదు. చార్లెట్ స్వీడన్ తిరిగి వెళ్ళే టైం వచ్చినప్పుడు మహానందియాని కూడా తనతో రమ్మనింది. దానికి మహానందియా, నాకు ఇక్కడ కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ చూసుకొని నేనే నీ దగ్గరికి వస్తానని చెప్పాడు. 2 ఏళ్ల పాటు వాళ్ళు లెటర్స్ రాసుకుంటూ మాట్లాడుకున్నారు. మహానందియా ఇక్కడ పనులన్నీ పూర్తి చేసుకొని స్వీడన్ వెళ్ళాలి అనుకున్నప్పుడు తనకొక విషయం అర్థమైంది. స్వీడన్కి వెళ్ళడానికి ప్లేన్ టికెట్ కొనే అంత డబ్బులు తన దగ్గర లేదు అని. అప్పుడు తన దగ్గర ఉన్న వస్తువులన్నీ అమ్మేసి ఒక సెకండ్ హ్యాండ్ సైకిల్ కొన్నాడు. జనవరి 22, 1977న స్వీడన్కి సైకిల్లో 6000 కిలోమీటర్ల ప్రయాణాన్ని స్టార్ట్ చేశాడు. తను స్వీడన్ చేరుకోవడానికి 4 నెలలు పట్టింది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, టర్కీ ఇలా 8 దేశాల బార్డర్స్ క్రాస్ చేసి చివరికి స్వీడన్ చేరుకున్నాడు. మధ్యలో పెయింటింగ్స్ వేస్తూ దాన్ని అమ్మితే వచ్చే డబ్బులు ఖర్చు పెట్టాడు. అలా వాళ్ళ ప్రేమని గెలిపించుకున్న ఈ జంట ఇంకా యూరోప్లో ఉన్నారు. వాళ్ళకి 2 పిల్లలు. ఇప్పుడు మహానందియా ఆర్ట్స్ అండ్ కల్చర్ అడ్వైజర్గా స్వీడన్ గవర్నమెంట్లో వర్క్ చేస్తున్నాడు. అండ్ ఆ సైకిల్ని కూడా వాళ్ళ ప్రేమకి గుర్తుగా ఇంకా దాచుకున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 5. మనకి ఎయిర్ పొల్యూషన్ అనేది ఎప్పటి నుంచో ఉండే ఒక పెద్ద ప్రాబ్లం. ఢిల్లీలో అయితే ఎయిర్ పొల్యూషన్ వల్ల పరిస్థితి ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం. కానీ కెనడాలో మాత్రం ఎయిర్ పొల్యూషన్ వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు. అక్కడ ఎయిర్ పొల్యూషన్ లేదా అంటే ఉంది. కెనడాలో కూడా చాలా ఫ్యాక్టరీస్ ఉన్నాయి, వెహికల్స్ ఉన్నాయి, అలాగే ఎయిర్ పొల్యూషన్ కూడా ఉంటుంది. కానీ అక్కడ గాలిలో మాత్రం కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ అనేవి చాలా తక్కువ. ఎందుకు అంటే అక్టోబర్ 2015లో
కెనడా వాళ్ళు ప్రపంచంలోనే అతిపెద్ద మ్యాన్మేడ్ కార్బన్ క్యాప్చరింగ్ ప్లాంట్ని ఇన్స్టాల్ చేశారు. ఇది అట్మాస్ఫియర్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని క్యాప్చర్ చేసుకొని దాన్ని ప్యూరిఫై చేసి తిరిగి గాలిలో వదిలేస్తుంది. ఈ ప్లాంట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత కెనడాలో ఎయిర్ పొల్యూషన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గింది. ఫ్రెండ్స్, నాది చాలా కొత్త ఛానల్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్ నా ఛానల్కి బూస్ట్ని ఇస్తుంది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా చూడడానికి తెలుగు ఫ్యాక్ట్స్ బై ఆనంద్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి.